ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయనటువంటి వ్యక్తి ఇక రాజకీయాలకు ఎందుకు, ప్రజా సమస్యల గురించి కావచ్చు, ప్రజల బాగోగులు ఎట్లా చూస్తారు అనేది రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సొంత చెల్లినే ఇష్టానుసారంగా తిడతా ఉంటే సో ఇది తప్పు అని చెప్పలేనటువంటి వ్యక్తి రాష్ట్రంలో ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి మహిళకు ఇబ్బందులు కలిగితే వాళ్ళ తరపున ఏ విధంగా నిలబడతారు జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రజలు అంటున్నటువంటి పరిస్థితి. తల్లికి న్యాయం లేదు, చెల్లికి న్యాయం లేదు, చిన్న ఆయన కూతురు ఆ చెల్లికి న్యాయం లేదు, ఈ విధంగా బాబాయ్ హత్యకు న్యాయం లేదు. సో ఇన్ని జరిగితే ఇంట్లో ఉన్న సమస్యలే తీర్చలేకపోతున్నటువంటి, ఒక క్లారిటీ తేలేకపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక రాజకీయాలకు అవసరమా, ప్రజల కోసం అవసరమా, ప్రజా పాలన కోసం అవసరమా? నిజంగా చెప్పాలంటే ఈ ఆస్తులకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా వీలునామాలు కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా చూపించినప్పటికీ కూడా సో చట్టాలను, రాజ్యాంగాన్ని కూడా అవమానిస్తున్నటువంటి వ్యక్తి, వాటిని పూర్తిగా నమ్మనటువంటి వ్యక్తి, సో దాంట్లో ఉన్నటువంటివి పాటించినటువంటి వ్యక్తి మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండాల్సినటువంటి అవసరం ఉందా? అవసరమే లేదు అని రాష్ట్ర ప్రజలు చెప్పేటటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు